పచ్చని చెట్లతో నిండిన గ్రీన్లీఫ్ అడవిలో పక్షులు పాటలు పాడుతూ నదులు మృదువుగా మురిసే చోట ఒక చిన్న చెక్క పాఠశాల ఉండేది. ఫారెస్ట్ స్కూల్ ఆఫ్ ఫ్రెండ్స్. ప్రతి ఉదయం ఆ అడవి చిన్న జంతువుల ఉత్సాహంతో కదిలేది. సూర్యుడు చెట్ల మధ్య నుంచి బంగారు కిరణాలు విరజిమ్మాడు. మొదటిగా లేచింది బెన్నీ అనే బన్నీ. తన పొడువైన చెవులు చాపి మంచం మీద నుంచి దూకి తన మృదువైన తెల్లని రోమాలను దువ్వుకుంది. అమ్మ అతనికి లంచ్ బాక్స్లో క్యారెట్ ముక్కలు, లెట్యూస్ శాండ్విచ్, చిన్న యాపిల్ పెట్టింది. తరువాత టీనా అనే తాబేలు నెమ్మదిగా సిద్ధమవుతోంది. ఆమె ఎప్పుడూ తొందరపడదు, కాని ఎప్పుడు సమయానికి చేరుతుంది. అమ్మ ఆమె గుల్లను మెరిపించింది. టీనాకు లంచ్ బాక్స్లో సముద్రపు ఆకులు, దోసకాయ ముక్కలు ఉన్నాయి. నది అవతల లియో అనే సింహపు పిల్ల గర్జిస్తూ లేచాడు. తన బంగారు జుట్టు దువ్వుకుని ఎరుపు బ్యాగ్ వేసుకున్నాడు. నాన్న చెప్పాడు, నిజమైన సింహం ధైర్యంగా ఉండాలి, కాని దయగలదిగా కూడా ఉండాలి. లియో గర్వంగా తల ఊపాడు. ఇక మిలో అనే కోతి చెట్టు కొమ్మలమీద ఊగుతూ తన టోపీ కోసం వెతుకుతున్నాడు. మిలో, ఆలస్యమవుతోంది అని అమ్మ పిలిచింది. ఆమె ఒక అరటి మఫిన్, కొబ్బరి నీరు ఇచ్చింది. మిలో నవ్వుతూ వాటిని లంచ్ బాక్స్లో వేసుకుని బయలుదేరాడు. అడవిదారులు నవ్వులతో నిండిపోయాయి. పక్షులు పాటలు పాడుతూ, జంతువులు కలిసి నడుస్తున్నాయి. బెన్నీ టీనాకు పుస్తకాలు మోసేందుకు సహాయం చేశాడు. లియో ముందుగా నడుస్తూ నాయకుడిలా నటించాడు. మిలో పై కొమ్మలమీద ఊగుతూ ఆకులు కిందకు వదిలాడు. మిలో, మమ్మల్ని ఆలస్యమయ్యేలా చేస్తున్నావు అని బెన్నీ నవ్వుతూ అన్నాడు. నేను సరదాగా చేస్తున్నాను అని మిలో నవ్వాడు. పాఠశాల గేటు దగ్గర మిస్ అవుల్ నిలబడి ఉంది. ఆమెకు చిన్న కళ్లజోడు, మెరిసే ఆకులతో చేసిన గొలుసు ఉన్నాయి. శుభోదయం నా చిన్న విద్యార్థులారా అని ఆమె మృదువుగా అంది. మన రోజు చిరునవ్వుతో మొదలుపెట్టుదాం. అందరూ పాఠశాల ప్రాంగణంలో చేరారు. పాఠశాల జెండా గాలిలో ఎగురుతోంది. దానిపై చెట్టు, నది, సూర్యుడు ఉన్నాయి. మిస్ అవుల్ పాట మొదలుపెట్టింది. చదువుకి, సహాయానికి, స్నేహానికి అడవి పిల్లలందరం సిద్ధం. పాట తరువాత ఆమె గుర్తుచేసింది, శుభ్రత, దయ ఇవే మంచి పాఠశాల లక్షణాలు. మొదటి క్లాస్ ప్రకృతి అధ్యయనం. మిస్ అవుల్ ఆకులు చూపిస్తూ అడిగింది, ఇది ఏ చెట్టు ఆకు చెప్పగలరా? బెన్నీ చేతిని ఎత్తాడు. ఇది మేపిల్ చెట్టు ఆకు. చాలా బాగుంది బెన్నీ అని మిస్ అవుల్ అంది. టీనా నెమ్మదిగా చెప్పింది, ఇది ఓక్ చెట్టు ఆకు. అద్భుతం టీనా, నువ్వు నెమ్మదిగా ఆలోచిస్తావు కాని సరైన సమాధానం చెబుతావు. లియో ధైర్యంగా అన్నాడు, ఇది పైన్ చెట్టు ఆకు. మిస్ అవుల్ నవ్వుతూ, దగ్గరగా ఉన్నావు లియో, కాని ఇది ఫాన్ ఆకు అంది. మిలో మాత్రం తన నోట్బుక్లో చిత్రాలు గీస్తూ ఉన్నాడు. ఒక్కసారిగా అందరూ అతన్ని చూశారు. అది అరటి చెట్టు ఆకు అనుకుంటా అన్నాడు. అందరూ నవ్వేశారు. మిస్ అవుల్ కూడా నవ్వుతూ, తప్పు, కాని సృజనాత్మకంగా ఉంది అంది. తరువాత చిన్న విరామం వచ్చింది. అందరూ తమ లంచ్ బాక్సులు తెరిచి తినడం మొదలుపెట్టారు. బెన్నీ తన క్యారెట్ ముక్కలు లియోకు ఇచ్చాడు. లియో తన శాండ్విచ్లో కొంత ఇచ్చాడు. టీనా తన దోసకాయ ముక్కలు మిలోతో పంచుకుంది. మిలో తన అరటి మఫిన్ ఇచ్చాడు. పంచుకోవడం వల్ల ఆహారం రుచిగా ఉంటుంది అను టీనా అంది. అవును, స్నేహం కూడా బలపడుతుంది అని బెన్నీ అన్నాడు. తరువాత ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ క్లాస్ వచ్చింది. మిస్ అవుల్ వారికి రంగు ఆకులు, పూలు, కొమ్మలు ఇచ్చింది. బెన్నీ క్యారెట్ తోట చిత్రాన్ని చేశాడు. టీనా తాబేళ్ల కుటుంబం చిత్రాన్ని వేసింది. లియో పసుపు పూలతో సింహం ఆకారం చేశాడు. మిలో మాత్రం ఆకులతో నాట్యం చేసే కోతుల్లా ఆకారాలు చేశాడు. మిస్ అవుల్ ఆనందంగా అంది, అందరి సృజనాత్మకత అద్భుతం. బెల్ మోగింది. అందరూ చేతులు కడిగి వలయంగా కూర్చున్నారు. మిస్ అవుల్ గుర్తుచేసింది, నెమ్మదిగా తినండి, చుట్టూ శుభ్రంగా ఉంచండి. బెల్ మోగింది. అందరూ చేతులు కడిగి వలయంగా కూర్చున్నారు. మిలో, భోజనం తరువాత జాగింగ్ చేద్దాం అని మిస్ అవుల్ నవ్వుతూ అంది. తరువాత ఫ్రీ ప్లే టైం వచ్చింది. బెన్నీ, టీనా ఇసుకలో హాప్స్కాచ్ ఆడారు. లియో మిలో చెట్ల చుట్టూ పరుగులు తీశారు. నన్ను పట్టుకోగలవా అని మిలో అరిచాడు. సింహం నుంచి తప్పించుకోలేవు
అని లియో నవ్వాడు. టీనా బెన్నీ చిన్న ఇసుక ఇల్లు కట్టారు. దానిపై ఆకులతో జెండాలు పెట్టారు. మిస్ అవుల్ వారిని చూసి సంతోషించింది. ఆటలో కూడా టీం వర్క్ నేర్చుకుంటున్నారు అని అనుకుంది. తరువాత స్టోరీ టైం వచ్చింది. మిస్ అవుల్ పెద్ద పుస్తకం తెరిచి చదవడం మొదలుపెట్టింది. ఒకప్పుడు మన అడవిలాగున్న చోట ఒక ధైర్యమైన ఎలుక ఉండేది. అందరూ నిశ్శబ్దంగా విన్నారు. కథలో ధైర్యం, స్నేహం, సహాయం గురించి ఉంది. కథ ముగిసిన తరువాత మిస్ అవుల్ అడిగింది, ఈ కథలో ఏమి నేర్చుకున్నాం? బెన్నీ అన్నాడు, ఇతరులకు సహాయం చేయడం మనల్ని బలంగా చేస్తుంది. టీనా అంది, చిన్నవాళ్లు కూడా పెద్ద పనులు చేయగలరు. లియో అన్నాడు, ధైర్యం అంటే సరైన పని చేయడం. మిలో నవ్వుతూ, కథలు చాలా సరదాగా ఉంటాయి అన్నాడు. మిస్ అవుల్ నవ్వుతూ, అందరూ సరైనవారే. చదువు అంటే పుస్తకాలు మాత్రమే కాదు, మంచి మనసు కూడా కావాలి అంది. సూర్యుడు అస్తమించగా బెల్ మోగింది. అందరూ తమ బ్యాగ్లు సర్దుకున్నారు. మిస్ అవుల్ గుర్తుచేసింది, మీ వస్తువులు శుభ్రంగా ఉంచండి, రేపటికి సిద్ధంగా ఉండండి. బెన్నీ తన లంచ్ బాక్స్ చూసుకున్నాడు. టీనా పుస్తకాలు సర్దుకుంది. లియో మిలోకి పెన్సిల్ కనుగొనడంలో సహాయం చేశాడు. ధన్యవాదాలు మిస్ అవుల్ అని అందరూ అన్నారు. రేపు కలుద్దాం నా చిన్న విద్యార్థులారా అని ఆమె అంది. అందరూ కలిసి ఇంటికి నడిచారు. నాకు ఆర్ట్ క్లాస్ బాగా నచ్చింది అన్నాడు బెన్నీ. నాకు కథ బాగుంది అంది టీనా. మిలోని వెంబడించడం సరదాగా ఉంది అన్నాడు లియో. నాకు అన్నీ నచ్చాయి అని మిలో నవ్వాడు. అడవి మెల్లగా నిశ్శబ్దమైంది. కాని వారి నవ్వులు చెట్ల మధ్య మారుమోగాయి. రాత్రి నక్షత్రాలు మెరుస్తుండగా ప్రతి జంతువు ఆ రోజు నేర్చుకున్న విషయాలను ఆలోచించింది. బెన్నీ, ఇతరులకు సహాయం చెయ్యాలి. టీనా, జాగ్రత్తగా పనిచెయ్యాలి. లియో, ధైర్యంగా, దయగలవాడిగా ఉండాలి. మిలో, తరగతిలో శ్రద్ధగా వినాలి. మిస్ అవుల్ తన కిటికీ దగ్గర్నుంచి చూసి, రేపు మరో అందమైన రోజు ఉంటుంది అని చిరునవ్వు చిందించింది. మోరల్: చదువు అంటే పుస్తకాలు మాత్రమే కాదు, పంచుకోవడం, ప్రేమించడం, కలిసి ఎదగడం కూడా.